డిపార్ట్మెంట్కి నమస్కారం. మొత్తంగా మన జిల్లాలో ఉన్న అధికారులకు అందరికీ నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా నాగర్బాల మండలం జీకోడు 332లో సర్వీ నెంబరే. మా భూములు అధికారులందరూ నాకుందామని చూస్తున్నారా? మాకు రక్షణ కల్పిద్దామని చూస్తున్నారా? మాకు రక్షణ కల్పిస్తే మాకు మీరు అందరూ సహకరించండి, లేదా సహకరించరు కావచ్చు. మీ వ్యాపారాల కోసం మీరు రాజకీయ నాయకులు అందరూ ఈ దళితుల మీద మీరు కుమ్మకుండు వాయి మా మీద రాయశరణానికి చూస్తున్నారా? మా భూములు పట్టిపోతామని చూస్తున్నారా? ఈ వాళ్ళకి నెల 2 నెలలు అవుతుంది. మీ అందరికీ మేము వినిపించుకున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాం. వీళ్ళందరికీ మేము తర్వాత పోలీసు ఆఫీస్కి వెళ్ళాం. అలాగంటున్నారు, మా దగ్గర బుర్ర ఉప్పుతున్నారు. మీరు పని మీరు చేసుకుంటున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఏ అధికారమైన బట్టి మీరు చేస్తున్నారు? అధికారి మీకుందని చేస్తున్నారా, లేకపోతే మా భూములు పట్టిపోతామని చూస్తున్నారా? బంగారు రాజుకి ఎంత భూమి అంటూ ఉంటాయి, ఎంత ఆస్తుంటాయి. మా మీద ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు? ఓసారి మాకు చెప్పండి, లేదా మమ్మల్ని మొత్తంగా తల్లుల పిల్లలు తీసుకెళ్ళి ఏ శరీరంలో పడియండి. మీ భూములు మీరు తీసుకుంది కానీ, మీ కోరి మీరు చేసుకుంది కానీ. ఇది మా ఊళ్ళో ఉండొద్దు. ఎలాగ రమణ, పెట్ల దొరబాబు, బొంకినాయుడు, మీరు అందరూ డబ్బులు తెంగి లక్షల కోట్లు తెంగి మాకు 10,000 5,000 అడిచి మా భూములు లేకపోయి మా వ్యవసాయం అంతా పాడు చేయనని చూస్తున్నారా మీరు? మీ అధికారం ఎందుకయ్యా? పేదవాళ్ళు పొట్టలు కొట్టినానుక, పేదవాళ్ళు పొట్టలు కొట్టినానుక, మాదిగోళ్ళు పొట్టలు కొట్టినానుక, మా మాదిగోళ్ళని మీరు మమ్మల్ని విమర్శించి 10 మందిలోనూ నీ ఇష్టమైన ప్రభుత్వం చేస్తున్నాం. ఎలాగా రమణ, బొంకినాయుడు, దొరబాబు, జాగ్రత్తగా ఉండండి. మాదిగోళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఈగలు పీకుతారు అని అంటున్నారేమో. టైం వస్తే పీకుతాం, టైం వచ్చేదాకా మీరు ఉండండి. ఇది నా మాట.